నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఎక్స్-ఎమ్మెల్యే పాణ్యం శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మాకు 2 లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. 13వ తేదీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నారని మాకు 2 లెటర్స్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కర్నూలు ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అంటే NH40, NH44 దాదాపు 38 కిలోమీటర్ హైవే ద్వారా కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్ కి ములాఖాత్ కి రావడం జరుగుతుంది. బేసికలీ చెప్పేది ఏమంటే వాళ్ళు ఎలాంటి క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏమంటే మొత్తం ఈ జర్నీ మొత్తం మనకి మెయిన్ హైవే పాయింట్ అంటే NH44 కావచ్చు, NH40 కావచ్చు, మొత్తం హైవేలో వెళ్తుంది కాబట్టి మనకి మొత్తం హైవేలో ఇంపార్టెంట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ కర్నూలు ఒకటి మేజర్ మెడికల్ హబ్ లాగా చుట్టుపక్కల ప్రాంతం నుంచి తెలంగాణ, ఏపీ నుంచి మేజర్ మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు లేదా ఫర్దర్ రెఫరెన్సెస్ కావచ్చు, చాలా మంది పేషెంట్స్ వస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలాంటి ప్రొసెషన్ కానీ, ఎలాంటి ర్యాలీలు కానీ, ఎలాంటి పబ్లిక్ కాంగ్రిగేషన్ కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళకి మనం లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైవే ప్లస్ వాళ్ళ పర్మిషన్ అడగలేదు కూడా. వాళ్ళకి ఇన్ కేస్ ఈ ప్లేసెస్ లో ఇంతమంది వస్తారు పర్మిషన్ ఇవ్వండి అని అంటే మేము పోలీస్ పరంగా మొత్తం హోంవర్క్ చేసి ఎక్కడికి ఎంతమంది బందోబస్తు ఇవ్వాలి, ఎంతమంది మనం అరేంజ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళకి చెప్పడం కానీ అవన్నీ జరిగేది. సో మెయిన్లీ మనకి ములాఖాత్ కి ఫార్మర్ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ ములాఖాత్ మా కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఫార్మర్ సీఎం గారు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆర్గనైజర్స్ కి మీ ద్వారా అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు రిక్వెస్ట్ పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా, ప్లస్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగకుండా రేపు ఎక్స్ఎం గారి విజిట్ జరగాలని ఇంకొకసారి చెప్తున్నాను. పోలీస్ డ్యూటీ అనేది ఉంటుందండి, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది. అనుకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఓకే మనం పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తే అగైన్ ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్, అగైన్ లీగల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అండి. 30 సిటీ పోలీస్ యాక్ట్ ఉంది క్లియర్ గా. 30 సిటీ పోలీస్ యాక్ట్ అంటే వితౌట్ పర్మిషన్ పబ్లిక్ కాంగ్రిగేషన్ కి అనుమతి ఉండదు. సో తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయండి. పర్మిషన్ అడగలేదు, అది ఒక పక్కన. రెండోది హైవే మనకి ఉంటుంది, స్కూల్స్, కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్ అవన్నీ ప్లస్ 30 పోలీస్ యాక్ట్ ఇవన్నీ దృష్ట్యా పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పడం కూడా జరిగింది. కాన్వాయ్ వరకు మనం అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి.